కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినదు నీకు తగులదు. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. 120వ కీర్తన నుంచి 120 నుంచి 134 వరకు ఈ యొక్క 15 కీర్తనలు 120 నుంచి 134 కీర్తన వరకు యాత్రా కీర్తనలు అంటారు. ఇశ్రాయేలు ప్రజలు ఏటేటా 3 సార్లు వాళ్ళు యెరూషలేమునకు వెళ్ళాలి, లేదా అట్లీస్ట్ ఒక్కసారైనా వాళ్ళు వెళ్ళాలి. కానీ నిర్గమకాండం 16:16లో వాళ్ళు 3 పండుగలు ఖచ్చితంగా యెరూషలేములో చేయాలి. సియోను పర్వతం మీద ఉన్నటువంటి దేవుని యొక్క మందిరంలో వాళ్ళు చేయాలి. అందులో మొదటిది పస్కా పండుగ, రెండవదిగా పెంతెకోస్తు పండుగ, మూడవదిగా పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలకు వాళ్ళు దేవాలయమునకు ఏటేటా రావాలి. సో వారు ఎక్కడెక్కడ ఉన్న ప్రపంచవ్యాప్తంగా అక్కడ నుండి ప్రజలందరూ కూడా యెరూషలేమునకు రావాలి. సో ఆ వచ్చేటువంటి సమయంలో వాళ్ళు పాడుకునేటువంటి పాటలే ఈ 120 నుంచి 134 కీర్తనలు. ఈ యొక్క 15 కీర్తనలు వాళ్ళు పాడుకుంటూ వస్తారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇశ్రాయేలు ప్రజలు వారు ఆ దినానే కాదు ఈ దినాన కూడా వారు దేవుని యొక్క సన్నిధానంలోకి వెళుతున్నప్పుడు వారు పాడుకునేటువంటి పాటలు వాళ్ళ యొక్క వ్యక్తిగత ధ్యానాలు, కుటుంబ ధ్యానములో, లేకపోతే వాళ్ళ యొక్క సంఘ ధ్యానాల్లో ఖచ్చితంగా ఈ కీర్తనలు వారు ధ్యానించేటువంటి వారుగా ఉంటారు. ఈ యొక్క అంత్య దినాలకు ఒక సూచన నేను మీకు తెలియజెప్పి ఆ సందేశంలోనికి వెళ్తాను. ఏంటంటే, ఇప్పుడు మీరు గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నాయకులు ఆయా ప్రాంతాల్లోకి వస్తుంటున్నారు. కాబట్టి ఎక్కడెక్కడ ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకమైన నాయకులు వస్తున్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళ ఇశ్రాయేలు దేశంలో ఉండేటువంటి ప్రజలను మాత్రమే కాదు, వాళ్ళ ప్రాంతంలో ఉండేటువంటి యూదులను, ఇశ్రాయేలు ప్రజలను సతాయించడం మొదలుపెట్టారు. ఇప్పుడు వారిపైన హింసలు ఎక్కువైపోయినాయి, దాడులు ఎక్కువైపోయినాయి. ఈ పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రభుత్వము ఒక తీర్మానం చేసుకునేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఏంటంటే, కేవలము కొద్దిమంది మాత్రమే ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు. చాలామంది ఇశ్రాయేలీలు, యూదులు ఆయా దేశాల్లో చెదిరి ఉంటున్నారు. వాళ్ళకు ఆ దేశాల్లో సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితులు వస్తుండగా, నౌ ఎవ్రీబడి ఆర్ రెడీ టు మూవ్ టువర్డ్స్ ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. ప్రతి ఒక్కరు కూడా ఇశ్రాయేలు దేశానికి వెళ్ళడానికే సిద్ధమవుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ, యూదులందరూ ఏమనుకుంటున్నారంటే, బయట ఎక్కడ ఉన్నా మాకు సెక్యూరిటీ ఉండదు, బయట ఎక్కడున్నా ఇశ్రాయేలు దేశంలోనే మేము క్షేమంగా ఉండగలం, ఇశ్రాయేలు దేశంలోనే మాకు భద్రత ఉంటుంది అని భావించి వాళ్ళలో కూడా ఒక తలంపు వచ్చింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయా దేశాల్లో నుంచి ఇశ్రాయేలు దేశానికి వస్తున్నారు. ఇది దేవుని రాకడకు చాలా ప్రాముఖ్యమైన సూచన, చాలా ప్రాముఖ్యమైన సూచన. అంటే ఆయా దేశాల్లో ఉండేటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు దేశస్తులందరూ కూడా ఇశ్రాయేలు దేశానికి వాళ్ళు రావాలి అనేటువంటి వాళ్ళకు తలంపు కలిగింది, ప్రభుత్వానికి ఆ తలంపు కలిగింది. కాబట్టి దే ఆర్ అండర్ ద ప్రాసెస్. చాలామంది ఇప్పటికే వారి దేశాలను వదిలిపెట్టి ఇశ్రాయేలు దేశానికి వస్తుంటున్నారు. ఎందుకంటే రాబోయేటువంటి దినాల్లో ఎక్కడెక్కడ ఇశ్రాయేలు ప్రజలున్నా వారందరినీ దాడి చేసి చంపాలి. మామూలుగా ఇప్పుడు ఉండేటువంటిది ఏంటంటే, ఇశ్రాయేలు దేశంలో ఉండే వారిని దాడి చేయాలి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం ఎంతో సెక్యూర్ కంట్రీగా మారిపోయింది. కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వారిని చంపుదామనేటువంటి ప్రయత్నాలు జరుగుతుంటున్నాయి. దేవుని బిడ్డలారా, ఇది దేవుని రాకడకు చాలా ఇంపార్టెంట్ సైన్ అండి, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి మన జీవితాల్లో దేవుని రాకడకు మరింతగా మనం సిద్ధపడాలి. వీఆర్ వెరీ క్లోజ్, చాలా దగ్గరకు వచ్చేసాం దేవుని రాకడకు. సో మనల్ని మనం సిద్ధపరచుకొని మన కుటుంబాలను సిద్ధపరచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. సరే, ఈ 125వ కీర్తనలో గత 2 వారాలుగా, అంటే ఈ వారంతో కలిపి 3 వారాలు అవుతుంది, దేవుడు ఎలాంటి దేవుడు అనేటువంటిది మనము ధ్యానం చేస్తూ వస్తుంటున్నాం. 121వ కీర్తన 2వ వచనంలో, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును.
అంటే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆయా ప్రాంతాల నుంచి యెరూషలేమునకు వెళుతుండగా వాళ్ళు ఏమని పాడుకుంటున్నారు తెలుసా? వాళ్ళ ప్రయాణంలో ఇశ్రాయేలును కాపాడేటువంటి దేవుని వలననే, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, నాకు సహాయము కలుగును. దేవుని బిడ్డలారా, ఎలాంటి సహాయం కలుగుతుంది? 5 రకాలైనటువంటి సహాయాలు నేను గత వారాల్లో చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. 3వ వచనములో నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎలా దేవుడు సహాయం చేస్తాడు? కునుకక నిద్రపోక సహాయం చేస్తాడు. అది మొదటి సందేశంలో 2 వారాల క్రిందట మనం విన్నాం. ఎవరైతే యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తున్నారో ఈ యొక్క సందేశాలు మీకు మా యొక్క ఛానల్లో మీకు దొరుకుతాయి. కాబట్టి దయచేసి గో త్రూ దెమ్, వాటిని మీరు వీక్షించాలని నేను కోరుతున్నా. ఆయన నీ పాదమును తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుడు తొట్టిల్లనివ్వకుండా కాపాడుతాడు. రెండోదిగా నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆ రకంగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుని బిడలారా, ఈరోజు 3వ సహాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అదే 121వ కీర్తన 5వ వచనం 6వ వచనం చదువుదామా అందరం కలిసి? 121వ కీర్తన 5, 6 వచనాలు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. చాలా విచిత్రంగా ఉంది కదా? దేవుడు ఎలా ఉంటాడంట? నీడగా ఉంటాడంట. నాకు అనిపించింది, దేవుడు నీడగా ఉండడం ఏంటి? దేవుడు దేవుడుగా ఉంటే బాగుంటుంది, దేవుడు నీడగా మారిపోవడం ఏంటి? నీడగా ఉండడం ఏంటి? దేవుని బిడలారా, కొన్ని పదాలు చాలా ఆశ్చర్యాన్ని కలుగుతాయి, ఆలోచింపజేస్తాయి మనం. దేవుడు నీడగా ఉండడం ఏంటిది? దేవుడు దేవుడుగా ఉంటే బాగుంటుంది కదా? అది నీడ అంటే చాలా స్థాయి తగ్గిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది. దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని అర్థం చేసుకోవడానికి మనిషి జ్ఞానం సరిపోదు కాబట్టి ఆయా సింబాలిక్గా, అంటే ఆయా రకములైన వాటితో పోల్చి దేవుడు మనకు తెలియజేస్తాడు హూ ఈస్ హీ, ఎవరు ఆయన అని. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది కదా, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. యెహోవాయే నిన్ను కాపాడును. ఎలా కాపాడుతాడు? నీడగా ఉండి నిన్ను కాపాడుతాడు. అది కూడా నీ కుడి ప్రక్కన నీడగా ఉండి నిన్ను కాపాడుతాడు. మరి ఎప్పుడెప్పుడు కాపాడుతాడు? 6వ వచనం, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. నీడగా ఉండి దేవుడు పగలు రాత్రి దేవుడు కాపాడడం ప్రారంభిస్తాడు. దేవుని బిడలారా, అసలు దేవుడు నీడగా ఉండడం ఏంటి? ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే, దేవుడు నీడగా ఉండి చేయు కార్యాలేంటి? దేవుడు నీడగా ఉండి మన జీవితంలో చేసే కార్యాలు. దేవుని బిడలారా, దేవుడు నీడగా ఉండి చేసే కార్యాలు ఏంటి? ఎవరికి నీడగా ఉంటాడు? ఈ రెండింటినే ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి చూడబోతుంటున్నాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు యెహోవాయే. కానీ ఆయన ఎలా కాపాడుతాడు? ఆయన తొట్టిల్లనీయకుండా కాపాడుతాడు. అది మొదటి సందేశం. రెండవ సందేశం, కునుకక నిద్రపోక కాపాడుతాడు. 3వ సందేశం ఈరోజు మనం చూడబోతున్నాం, ఆయన నీడగా ఉండి నిన్ను కాపాడుతాడు. దేవుని యొక్క స్వభావం ఏంటంట? నీడగా ఉండి మనల్ని కాపాడుతాడంట. నీడగా ఉండి మనల్ని, మన కుటుంబాలను దేవుడు కాపాడుతాడు. అసలు నీడగా ఉండి దేవుడు ఎలా కాపాడుతాడు? ఎందుకు ఆ పోలికలోనికి ఈ కీర్తనకారుడు వచ్చాడు? దేవుని ఎందుకు నీడగా భావించాడు? ఇందాక నేను చెప్పాను కదా, ఇశ్రాయేలు దేశములో ఉండేటువంటి ప్రజలు, ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు వారి ప్రాంతాల నుంచి బయలుదేరి పర్వతం మీద ఉన్నటువంటి యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి. వెళ్ళేటువంటి సందర్భంలో ఇశ్రాయేలు దేశంలో పగలు విపరీతమైన వేడి ఉంటుందండి, హై టెంపరేచర్స్ ఉంటాయి. రాత్రి అవుతుండగానే చాలా చాలా చలిగా మారిపోతుంది. చుట్టూ వాళ్ళకి వివిధ రకాలైనటువంటి పరిస్థితులు, ఎడారి ఉంటుంది, అన్ని రకాలైనటువంటి క్లైమాటిక్ కండిషన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి పగలు చాలా వేడిగా ఉంటుంది, రాత్రి అవుతుండగానే చాలా చల్లగా ఉంటుంది వాళ్ళకు. ఇప్పుడు పగలు వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా? ఆ ఎండకు తట్టుకోలేక ఎక్కడైనా నీడ వస్తే నీడకి వెళ్ళిపోవడం వారికి అలవాటు, అంతే కదండి? ఒకవేళ గొడుగుంటే గొడుగుతో వెళ్తారు. కానీ వేల సంవత్సరాల కిందట ఆ దినాల్లో ప్రయాణ సౌకర్యాలు ఏమీ లేవు, ప్రయాణ సౌకర్యాలు. కాబట్టి వాళ్ళు ఎక్కడ నీడ ఉంటే అక్కడ రెస్ట్ తీసుకోవడం అలవాటు. ఎప్పుడైతే అలా వెళుతున్నారో అనిపించింది, ఈ నీడ ఏ రకంగా ఉన్నాడో, ఈ నీడ ఏ రకంగా ఉందో దేవుడు కూడా అదే రకంగా ఉన్నాడు అనేటువంటి తలంపు కలిగింది అనుకుందాం. అది కీర్తనలో దేవుడు రాస్తే, ఎవరో ఒకరు పాటగా రాస్తే, అది దేవుడు బైబిల్లో పెట్టడం ఏంటండి? అసలు దేవుడు నీడనా?
దేవుడు నీడ కాదు కదా, దేవుడు దేవుడు కదా, ఎందుకు ఈ రకంగా మార్చబడింది? దేవుని బిడలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటారా, వై గాడ్ ఈజ్ కంపేర్డ్ టు ఏ షాడో. ఒక నీడతో దేవుడు ఎందుకు పోల్చబడ్డాడు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? 4 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఉంటాయండి. దేవుడు నీడగా నీ జీవితంలో ఉంటే 4 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు. చూడండి, మొదటి భాగంలోనికి వద్దాం. 5వ వచనం చదువుకుందాం. 121వ కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఇది ఎలాంటి నీడ తెలుసా? వ్యక్తిగతమైనటువంటి నీడ. నీకు నీడగా ఉండును. ఇట్ ఈస్ ఎన్ ఇండివిజువల్ షాడో. నీకు నీడగా ఉండును అంటే ఇప్పుడు ఈ 4 ఆశీర్వాదాలు వ్యక్తిగతంగా ఒక గుంపుకు, ఒక స్థలానికి. నీడ అనేటువంటిది ఒక చెట్టు నీడ ఒక 2, 3 ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉండదండి. కానీ దేవుని నీడ ప్రతి ఒక్కరికి, దట్ టు ఇండివిజువల్, వ్యక్తిగతంగా దేవుడు నీడగా ఉంటాడు. వ్యక్తిగతంగా. అందుకే బైబిల్లో వ్రాయబడింది, యెహోవా మనకు నీడ కాదు, యెహోవా నీకు నీడగా ఉండును. అంటే దేవుడు వ్యక్తిగతంగా మనకు నీడగా ఉంటాడు, వ్యక్తిగతంగా. మరి ఈ నీడకుండేటువంటి లక్షణం ఏంటంటే, మనకందరికీ తెలుసు, ఎవ్రీబడి నోస్ అబౌట్ ద షాడో. నీడ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. దేవుని బిడలారా, ఈ నీడకుండేటువంటి లక్షణం ఏంటంటే, ఇది ఎప్పటికీ ఉంటుంది. నీడ అనేటువంటిది వెలుతురు ఉన్నంత వరకు నీడ అనేటువంటిది ఉంటుంది. పగలు ఎండ, రాత్రి వెన్నెల. అంటే పగలు ఎండ ఉంది, రాత్రి వెన్నెల ఉంది, ఈ 2 ఆగిపోలేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, పగలు ఎండ అయినా రాత్రి వెన్నెలైనా ఈ రెండిట్లో ఐ విల్ బీ యువర్ షాడో, నేను నీడగా ఉంటాను. అంటే నీడ ఎప్పుడు ఉంటుందండి? వెలుగున్నంత వరకు ఉంటుంది. అంటే నీడ ఎప్పటికీ ఉండేటువంటిది. వెలుగు ఉందా, నీడ ఉంటుంది. లేదా సూర్యుడు ఉన్నాడా, నీడ ఉంటుంది. చంద్రుడు ఉన్నాడా, చంద్రుడి కాంతి ఉందా, నీడ ఉంటుంది. అంటే దేవుని యొక్క స్వభావం ఏంటంటే, ఆల్వేస్ హీ విల్ బి విత్ us, హీ విల్ బి విత్ us. గాడ్స్ ప్రొటెక్షన్, యెహోవాయే నిన్ను కాపాడును. ఎలాంటి నీడ ఇది? ఎలాంటి నీడ? అప్పుడప్పుడు వచ్చేటువంటి నీడ కాదు, అప్పుడప్పుడు సీజనల్గా వచ్చేటువంటి నీడ కాదు. అంటే సీజన్ అంటే ఏమన్నా, కాలానికి సంబంధించిన నీడ కాదు ఇది. బైబిల్లో వ్రాయబడింది, యెహోవాయే నీకు నీడగా ఉండును. ఎప్పుడు? అది పగలైనా రాత్రైనా ఎల్లప్పుడూ దేవుడు నీడగా ఉంటాడు. ఇట్ ఈస్ నాట్ ఏ సీజనల్ షాడో ఆర్ ఇట్ ఈస్ నాట్ ఏ సిచ్యువేషనల్ షాడో. అది ఏదో ఒక కాలానికి సరిపోయినటువంటిది, అది ఒక సందర్భానికి సరిపోయిన నీడ కాదు. ఒక చెట్టు ఉందా, నీడ ఉంటుంది. చెట్టు లేదా, నీడ ఉండదు. అంటే దట్ ఈస్ ఎ సిచ్యువేషనల్. అది ఒక పరిస్థితి. ఆ చెట్టును దాటిపోయామా, నీడ ఉండదు. దేవుడు అలా కాదు. దేవుడు అలా కాదు. ఒకవేళ ఎండాకాలము మేఘం వచ్చిందా, నీడ ఉంటుంది. మేఘం వెళ్ళిపోయిందా, నీడ ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, అలాంటి నీడ కాదు నేను. దేవుని బిడలారా, ఆల్వేస్ హీ విల్ బి అవర్ షాడో. దేవుని బిడలారా, హీ ఈస్ నాట్ ఎ సీజనల్ ప్రొటెక్టింగ్ గాడ్ ఆర్ ఎ సిచ్యువేషనల్ ప్రొటెక్షన్ గాడ్. దేవుడు ఒక కాలానిలో నిన్ను కాపాడు, లేకపోతే ఒక పరిస్థితుల్లో నిన్ను కాపాడు. ఆయన కాపాడడం ఎప్పటికీ ఉంటుంది. హల్లెలూయా. ఎప్పటికీ దేవుడు కాపాడుతాడు. అందుకే పై వచనంలో మనం చూస్తాం కదా, కునుకక నిద్రపోక కాపాడే దేవుడు, కునుకక నిద్రపోక కాపాడే దేవుడు. అంటే దేవుని బిడలారా, నీడకుండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? అంటే నాకు ఎవరైనా నీడగా ఉన్నారనుకుందాం, నాతో పాటు కదలాలి. ఒకవేళ గొడుగు పట్టుకున్నాను అనుకుందాం, గొడుగు నాకు నీడగా ఉందనుకో, నా ముందు గొడుగు పోతే వేస్ట్, నా వెనక గొడుగు పోతే వేస్ట్, నా దగ్గరే ఉండాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఐ విల్ బి యువర్ షాడో, నేను నీకు నీడగా ఉంటాను. నీ ముందు నీ వెనక కాదు, నీతోనే ఉంటాను, ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. దేవుని బిడలారా, మొదటి బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? దేవుని యొక్క నీడ ఎల్లప్పుడూ నిన్ను వెంబడించేటువంటి నీడ, ఎల్లప్పుడూ నీతో ఉండేటువంటి నీడ. అందుకే దేవుడు అంటాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. దేవుని యొక్క కాపుదల ఇట్ విల్ బి ఆల్వేస్, ఎప్పటికీ ఉంటుంది. దేవుని యొక్క నీడ ఎప్పటికీ ఉంటుంది మన జీవితాల్లో. దేవుని కాపుదల ఎప్పటికీ ఉంటుంది. దేవుని బిడలారా, బట్ దేర్ ఇస్ ఎ కండిషన్. ఎప్పుడు ఉంటుంది నీడ? చివరిలో ఆ కండిషన్స్ ఏంటో నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా
దేవుడు నీడగా ఉన్నాడు అంటే ఎందుకు? వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. జీవిత ప్రయాణంలో మనం ఉన్నాం, మన కుటుంబ ప్రయాణంలో మనం ఉన్నాం, మన పిల్లల యొక్క విద్యా ప్రయాణం, మన యొక్క అవసరతలు, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ కంపేర్డ్ టు ద జర్నీ, ఒక ప్రయాణంతో పోల్చబడ్డాయి. ఈ ప్రయాణంలో మనకు అవసరమైంది ఏంటి తెలుసా? వి మస్ట్ హ్యావ్ ఎ కూల్ షాడో, యొక్క చల్లదనాన్ని ఇచ్చేటువంటి ఒక నీడ అవసరం. దేవుడు అంటున్నాడు, ఐ విల్ బి యువర్ షాడో, నేను నీకు నీడగా ఉంటాను. నీడ ఎప్పటికీ నీతో ఉంటేనే అది నీడ అవుతుంది. నీతో లేదనుకో నీడ కాదు, అది నీడ కాదు. నీతో ఉండేదాన్ని నీడ అంటాం, నీతో లేని దాన్ని నీడ అన్నాం. దేవుడు అంటున్నాడు, ఐ విల్ బీ యువర్ షాడో. ఎప్పుడు ఉంటావు ప్రభా? ఆల్వేస్. అది ఎప్పుడు? అది పగలు ఎండైనా, రాత్రి వెన్నెలైనా, ఆల్వేస్ ఐ విల్ బీ విత్ యూ. నెంబర్ 1, దేవుడు ఏ రకంగా నీకు నీడగా ఉంటాడంటే ఎల్లప్పుడూ నీకు నీడగా ఉండేటువంటి దేవుడు. మొదటిగా అది వ్యక్తిగతమైనటువంటి నీడ. అది ఎలాంటి వ్యక్తిగతమైన నీడ? ఎల్లప్పుడూ నీకు నీడగా ఉంటాడు. రెండవదిగా గమనిస్తే దేవుని బిడ్డలారా, నీడ అనేటువంటిది ఎప్పుడైనా మీరు గమనిస్తే చూడండి, నీడ ఎప్పుడు నా పైన పడుతుందండి. ఇప్పుడు మీరు నా వెనక ఉన్నారనుకుందాం, నాకు నీడ పడుతుంది. ఎందుకు? వెనక నుంచి వచ్చేటువంటి లైట్ ఫస్ట్ మీ మీద పడుతుంది, ఆ తర్వాత నా మీద పడకుండా మీరు అడ్డుగా ఉన్నారు అంటే నీకు సమస్యకు మధ్య దేవుడు వస్తాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. నీడ ఎప్పుడు ఉంటుందంటే, అంటే ఇప్పుడు ఈ లైట్కు నీడ పడుతుందంటే అర్థం ఏంటంటే, ఈ లైట్కు ఆ నీడకు మధ్యలో నేను ఉన్నాను కాబట్టి ఒక నీడ పడుతుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీకు నీడగా ఉంటాను అంటే దాని అర్థం ఏంటంటే, యువర్ ప్రాబ్లం విల్ బి దేర్, యూ విల్ బి దేర్. మీ ఇద్దరి మధ్య నేనుంటా. దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క ఉద్దేశం అండి. గాడ్ ఈస్ ఇన్ బిట్వీన్ యూ అండ్ యువర్ ప్రాబ్లం. నీకు నీ సమస్యకు మధ్య దేవుడు ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చాలా సందర్భాల్లో మనం అనుకుంటా, నా దేవుడు నా సమస్యలు ఎక్కడున్నాడు, నా కష్టంలో ఎక్కడుంటున్నాడు, నా కన్నీటిలో దేవుడు ఎక్కడుంటున్నాడు, నా వేదనలో దేవుడు ఎక్కడుంటాడు. ఇలా జరుగుతుంటే దేవుడు ఎక్కడున్నాడు? వై గాడ్ ఈజ్ సైలెంట్? ఎందుకు దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు? ఇక్కడ దేవుడు అంటాడు, నేను నీకు నీడగా ఉంటాను. నీడకుండేటువంటి లక్షణం ఏంటంటే, ఆ నీడ పడుతుందంటే దాని ముందు ఎవరో ఉన్నారు, ఏదో ఒక చెట్టో ఒక మేఘమో, సంవేర్ సంథింగ్ ఇస్ దేర్, ఏదో ఒకటి ఉంది కాబట్టి నీడ ఉంది. అంటే డైరెక్ట్గా నీ పైన ఆ యొక్క వెలుగు పడడం లేదు, అంటే ఆ డైరెక్ట్ ప్రభావం నీ పైన లేదు. దేవుడు అంటున్నాడు, ఐ విల్ బీ బిట్వీన్ యూ అండ్ యువర్ ప్రాబ్లం. దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? నీకు నీ సమస్యకు మధ్య ఉండి కార్యాలు జరిగించే దేవుడు. బైబిల్లో మీరు గమనిస్తే నిర్గమాకాండం 14వ అధ్యాయంలోనికి వద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 19-20 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. రాత్రంతా ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. ఈ మధ్య కాలంలో యుద్ధాలు మనం చూస్తున్నాం. అలాంటి భాగ్యం కూడా దేవుడు మనకి ఇచ్చాడు, ఇంట్లో కూర్చొని యుద్ధాలను చూసే భాగ్యం. సో యుద్ధం గమనించండి, ఏ దేశం యుద్ధం చేసినా కూడా 90% ఆఫ్ వార్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద నైట్ టైం. రాత్రిలో జరుగుతుంది యుద్ధం. ఇక్కడ కూడా రాత్రిలో ఫరో సైన్యం ఏమనుకునిందంటే, వీళ్ళు ఎక్కడికి పోలే, రాత్రిలో ప్రయాణం చేయలేరు కాబట్టి రాత్రి వీళ్ళ మీద పడితే వీళ్ళు దొరికిపోతారు అని అనుకున్నాడు ఫరో. కాబట్టి రాత్రి వీళ్ళని అటాక్ చేయడానికి రెడీ అయిపోయాడు. రాత్రి అవుతున్నా కానీ అరణ్యంలో ఎక్కడికి పోతారండి? లైట్లు ఉంటేనే ఇంట్లో తిరగడం కష్టం. ఇక అరణ్యంలో రాత్రిలో ఏ రకంగా ఉంటుంది అనుకొని ఫరో ఏం చేశాడంటే, తన ఉపాయాన్ని మనం అనొచ్చు, దీన్ని గుల్లిపాయం అనొచ్చు, అనుకున్నాడు. రాత్రి అటాక్ చేద్దాం, రాత్రి వీరిని అటాక్ చేద్దాం. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? ఫరో ఎప్పుడైతే ఆ రకంగా అనుకున్నాడో, ఇప్పుడు రాత్రి అటాక్ చేస్తే మోషే దగ్గర కానీ ఇశ్రాయేలీయుల దగ్గర కానీ ముందుకెళ్ళడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకు? ఆడ ఎర్ర సముద్రం ఉంది. వెనక్కి వస్తామా? ఫరో సైన్యం ఉంది. పక్కకి వెళ్ళిపోదామా? ఇటు పక్కన అటు పక్కన బీభత్సమైన పర్వతాలు ఉన్నాయి. ఇక ఎక్కడికి పోగలరు? చిక్కుబడి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు తెలుసా? చూడండి 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుటను
సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించను. ముందున్నటువంటి దూత ఇప్పుడు ఏమొచ్చాడు? సమూహానికి వెనక వచ్చాడు. అంటే ముందు దూత నడిపిస్తూ ఉన్నాడు. ఈ దూత ఇప్పుడు ఏం చేశాడు? హీఈస్ చేంజింగ్ హిస్ పొజిషన్ మార్చుకొని సమూహానికి, అంటే ఇశ్రాయేలు ముందున్నటువంటి దూత ఇశ్రాయేలు వెనుకకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తీయులకు ఇశ్రాయేలులకు మధ్య ఆ దేవుని దూత వచ్చేసాడు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు ఎదుటను సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అంటే ముందున్న దేవదూత మధ్యలోనికి వచ్చాడు. అంటే ఎక్కడికి? ఇశ్రాయేలీయుల వెనక్కి ఐగుప్తీయుల ముందుకు వచ్చేసాడు. ముందున్నటువంటి మేఘం ఏమైపోయింది? వెనుకకు వచ్చేసింది. అంటే ఐగుప్తీయులకు ఇశ్రాయేలులకు మధ్య వచ్చేసింది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన నీకు నీడగా ఉంటాడు. అంటే ఏంటి నీడ? నువ్వు ముందుంటావు, నువ్వు ఒక ఇశ్రాయేలు అనుకో, వెనక ఫరో సైన్యం ఉంది, నీ సమస్య ఉందనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సమస్యను తరుముతుండగా దేవుడు తన దూత పొజిషన్ మార్చేశాడు. దేవుని యొక్క సన్నిధి సూచనగా ఉండేటువంటి మేఘస్తంభం పొజిషన్ మారిపోయింది. ఇశ్రాయేలీయులకు వెనుకకు వచ్చేసాడు, ఐగుప్తీయులకు ముందు వచ్చేసాడు. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఏంటి తెలుసా? ఆ దూత వారి వెనుకకు వచ్చాను, మేఘం వారికి వెనుకకు వచ్చాను. యెహోవాయే నీకు నీడగా ఉంటాడు, యెహోవాయే నీకు సహాయము అని ఎందుకన్నాడంటే, హీ విల్ బీ బిట్వీన్ యూ అండ్ యువర్ ప్రాబ్లం. నీకు నీ యొక్క సమస్యకు మధ్య ఒక నీడ ఏ రకంగా ఉంటుందో అదే రకంగా దేవుడు అక్కడికి వచ్చేసాడండి. ఎర్ర సముద్రం వాస్తవం, ఫరో సైన్యం వాస్తవం, కానీ దేవుని దూత పొజిషన్ మార్చుకోవడం కూడా వాస్తవమే. నీకు సమస్యకు మధ్యలోనికి దేవుడు వచ్చేసాడు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటాడు ఆయనే నీకు నీడగా ఉంటాడు. నీవు ఉండగా నీ పైన నీడబడాలి, ఎండబడకూడదు. మరి ఎండబడకుండా ఎవరున్నారు? దేవుడు అడ్డుగా వచ్చేసాడు. దేవుడు అడ్డుగా వచ్చేసాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు నీ కొరకు నీ శత్రువులతో యుద్ధం ఆడడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన పొజిషన్స్ మారుస్తాడు. నీ కుడి ప్రక్కన దేవుడు ఉంటాడు, నీ ముందు దేవుడు ఉంటాడు, నీ వెనక దేవుడు ఉంటాడు. అవసరమైందా? నీకు నీ శత్రువులకు మధ్య, నీకు నీ సమస్యకు మధ్య దేవుడు వస్తాడు. దేవుడు వస్తే ఏం జరిగిందండి? 20వ వచనం చదువుదాం. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. హల్లెలూయా. 2 అద్భుతాలు ఇక్కడ జరిగాయండి. దేవుడు తన దూతను వెనుక ఎప్పుడు తీసుకొచ్చాడో, మేఘాన్ని ఎప్పుడైతే వెనుక తీసుకొచ్చాడో, ఈ మేఘం ఏం చేసింది తెలుసా? వాళ్ళకు చీకటిని దయచేసింది. అంటే ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు, ఐగుప్తీయులకు చీకటి. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మేఘస్తంభం ఉండగా ఇక యుద్ధం చేద్దాం, ఆ వెలుగులోనే వీళ్ళని చంపేద్దాం అనుకుంటే దేవుడు అనుకున్నాడు, ఫరో అదే నీ స్ట్రాటజీ? మోషే ఏం చేసుకోలేడా? అలాగైతే నా దూతను వెనక్కి పంపిస్తా, నా మేఘాన్ని వెనక్కి పంపిస్తా. ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపించలేదు. హల్లెలూయా. నిన్ను సమీపించాలనుకున్నటువంటి పరిస్థితులు నీ దగ్గరికి రాకుండా, నీ కుటుంబాన్ని సమీపించాలనుకున్న పరిస్థితులు రాకుండా, నీకు నీ సమస్య మధ్య నిలబడ్డమే నా దేవుని యొక్క నీడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీడగా ఉంటాడంటే హీ విల్ బి బిట్వీన్ యూ అండ్ యువర్ ప్రాబ్లం. నీకు నీ సమస్యకు మధ్యలోనికి దేవుని దూత కావాలన్నా దేవుని దూత వస్తాడు. దేవుని సన్నిధికి సాదృశ్యం కూడా మేఘస్తంభం రావాలన్నా వచ్చేస్తాడండి. ఇశ్రాయేలు ప్రజలు ముందుకెళ్ళలేరు, కానీ ఫరో సైన్యం ముందుకెళ్ళగలదు. ఎందుకు? వాళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ముందుకెళ్తే ఈజీగా దొరుకుతారు, ముందుకెళ్తే వాళ్ళ వెనుకకు వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఈజీలీ దే కెన్ మూవ్ ఫార్వర్డ్. దేవుని బిడ్డలారా, అంటే ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు ఇక ముందుకెళ్ళలేం, వెనుకెళ్ళలేం, కాబట్టి ఏం చేయాలి అని ఈ మోషేను తిడుతూ ఉండగా దేవుడు ఏం చేశాడు తెలుసా? తన దూతను తన సన్నిధి యొక్క పొజిషన్ మార్చేశాడు. ఎస్, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆర్ యు వరీడ్ అబౌట్ ఎనీ ప్రాబ్లం? ఏదైనా సమస్యను గురించి వరి అవుతున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు. ఆయన నీకు నీడగా ఉంటాడు. నీడ అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు నీ సమస్యకు మధ్యలోనికి దేవుడు వస్తాడు. ఈ సమస్య యొక్క తీవ్రత నీ పైన పడకుండా ఆయన పైన పడుతుంది, ఆయన నీడ నీ పైన పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎండకెళ్తే ఏమవుతాం? బెట్ట తగులుతుంది, దాన్ని ఏమంటాం? సన్ స్ట్రోక్ అంటాం. సన్ స్ట్రోక్ అది వచ్చి కుప్ప కూలిపోతారు. ఎందుకు? ఎండ వేడి మీకు తట్టుకోలేం మనం.
దేవుని బిడ్డలారా, జీవిత ప్రయాణంలో సాతాను అనేకమైన స్ట్రోక్స్ తీసుకురావాలని ఆశపడతాడు. అనేక రకాలైన స్ట్రోక్. ఇశ్రాయేలు ప్రజలకు ఫరో స్ట్రోక్, ఇశ్రాయేలు ప్రజలకు సైన్యం యొక్క స్ట్రోక్ రెడీగా ఉంది. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. దాన్ని అడ్డుకోవడం ఇశ్రాయేలు చేత కానీ మోషే చేత కానీ అస్సలు కాదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవాయే నీకు నీడగా ఉండును. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, దేవుడు ఎవరు తెలుసా? నీకు నీ సమస్యకు వస్తాడు. నమ్మిన వారు గట్టిగా ఆమెన్ అంటారు. ఆమెన్. హీ విల్ బీ విత్ యూ. ఏ రకంగా తెలుసా? హీ విల్ బీ బిట్వీన్ యూ అండ్ యువర్ ప్రాబ్లం. నెంబర్ 1, షాడో విల్ ఆల్వేస్ బీ దేర్. నెంబర్ 2, ద షాడో ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ యూ అండ్ యువర్ సిచ్యువేషన్. నా కుడి ప్రక్కన నాకు నీడగా ఉండు ప్రభువా. అది పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా నీ నీడ చాలయ్యా. దేవుని బిడ్డలారా, ఏ నీడైనా నమ్మలేకపోవచ్చు, ఏ వ్యక్తినైనా, ఏ కుటుంబానైనా, ఏ సేవకునైనా నమ్మలేకపోవచ్చు. కానీ యెహోవాయే నీకు నీడగా ఉండాలి. దేవుడే నీకు నీడగా ఉండాలి. అప్పుడే అది జీవిత ప్రయాణంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన నీడ నీకు చాలు, ఆయన భద్రత నీకు చాలు, ఆయన క్షేమం నీకు చాలు, ఆయన బలం నీకు చాలు, ఆయన చాలు నీకు. దేవుని వైపు చూద్దాం. ఒకవేళ మనుషులను నమ్మి, ఆయా వ్యక్తులను, పరిస్థితులను నమ్మి మోసగించబడి ఇక్కడ బాధతో వచ్చావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడాడు. ఆయన నీకు నీడగా ఉండాలి. మనొక్కొక్కరికి ప్రభు నీడగా ఉండాలి. ఆయన నీడలోనే మన జీవిత ప్రయాణం ముందుకు సాగాలి, మన యాత్ర ముందుకు సాగాలి. దేవుని బిడ్డలారా, దేవుని అడుగుదాం. తప్పుడు నీడల కిందికి ఏమన్నా వెళ్ళి నష్టాన్ని కొని తెచ్చుకున్న వారమైతే, దేవా నన్ను క్షమించు, నన్ను క్షమించు. దేవుని నమ్మలేకపోయి, దేవుని దగ్గర విధేయత చూపించలేకపోయినటువంటి వ్యక్తి అయితే ఈరోజు దేవుని దగ్గర క్షమాపణ అడుగు. దేవా నన్ను దర్శించు, నా జీవితాన్ని దర్శించు అని ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా నీకు వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవా నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. సెట్ రైట్ విత్ యువర్ గాడ్. నీ దేవునితో సరిచేయబడాలి. ఎక్కడెక్కడ దేవుని విడిచిపెట్టి వేరొక నీడను ఆశ్రయించావు మనకు తెలుసు. మనం ఎక్కడ తప్పుడు అడుగులేసావు మనకు తెలుసు. దేవా నన్ను క్షమించు. దేవా నాకు నీడగా నా కుటుంబానికి, నా యొక్క జీవిత ప్రయాణంలో అన్ని విషయాల్లో నీ నీడ నాకు కావాలి. పగలైనా రాత్రైనా, కనబడుతున్నా కనబడనట్టు ఏ పరిస్థితికైనా నీ నీడ చాలు అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా, ఏ సందేశాన్ని నాకు అందించావు అది నేను అందించాను ప్రభా. ఇప్పుడు ఎంతమంది నీ ప్రియ బిడ్డలు వారి జీవితంలో తప్పుడు నీడ క్రిందికి వెళ్ళి నష్టపోయారు, జీవితంలో బాధను అనుభవిస్తున్నారు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. చెప్పలేని ప్రభువా తండ్రి, కుటుంబ పరంగాను తండ్రి వ్యక్తిగత జీవితంలో వారి హృదయాల్లో భయంకరమైనటువంటి వేదనకు, పోరాటానికి, ఇంటర్నల్ పీస్లెస్నెస్ సిచ్యువేషన్ కూడా ఎవరు వెళుతున్నాను ఆయన ఇప్పుడు అడుగుతున్నాను ప్రభువా మన్నించండి. నిన్ను నమ్మక, నీకు విధేయత చూపక ఎక్కడ మేము తప్పుడు అడుగులేసినా యేసయ్యా నీ శిలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవుని యొక్క మహిమ కనబడునుగాక. ఈ రాత్రే దేవుని యొక్క మహిమను మేము చూచుదుముగాక. ఇప్పుడే మా శరీరాలకు ఆరోగ్యం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, బలం కలుగునుగాక. నాయనా సహాయము చేయండి. మాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితి దేవా మీరే హ్యాండిల్ చేయమని, నెమ్మది, ఆశీర్వాదాలు, కోల్పోయిన దీవెనలు కూడా మేము పొందుకొందుముగాక. దేవా మీరు కోల్పోయిన వాటిని కూడా ఇచ్చే దేవుడో ప్రభా. దావీదు కోల్పోయిన ప్రతిదీ పొందుకున్నాడు ప్రభా. ఇప్పుడు మేము కూడా మా జీవితాల్లో కోల్పోయిన ప్రతి దాన్ని యేసు నామమందు పొందుకొందుముగాక. దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి
దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.